ఓం ఒక్క సున్నితమైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ ఈ క్షణంలోకి ప్రశాంతంగా అడుగుపెడదాం. రోజంతా మనసులో ఎన్నో ఆలోచనలు అలలలాగా వస్తూ పోతూ ఉంటాయి కదా. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం పూర్తి నిశ్శబ్దం, సంపూర్ణమైన శాంతి కోసం మనసు తపిస్తూ ఉంటుంది. ఈ అలజడి అనేది మనందరికీ తెలిసిన అనుభవమే. నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం. మనమందరం కలిసి పతంజలి మహర్షి మనకందించిన 195 యోగ సూత్రాల మహాసముద్రంలో ప్రయాణం చేస్తున్నాము. మనల్ని మనం తెలుసుకునే ఈ పవిత్ర యాత్రలో ఇది మన 12వ అడుగు. గత సూత్రాల్లో మనం మనస్సులో కలిగే ఆ రకరకాల మార్పుల గురించి, అంటే ఆ చిత్తవృత్తుల గురించి తెలుసుకున్నాం కదా. మరి వాటిని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి, ఆ అలజడిని ఎలా శాంతపరచాలి, దీనికి ఇప్పుడు పతంజలి మహర్షి మనకు దారి చూపిస్తున్నారు. ఈరోజు ఈ విశ్లేషణలో మన అంతరంగంలో ఉన్న నిశ్శబ్దం, శాంతి అనే గదిని తెరవడానికి అవసరమైన 2 దివ్యమైన తాళం చెవులను మనం స్వీకరించబోతున్నాం. మనసును శాంతపరిచే ఆ అద్భుతమైన మార్గాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఇంక మనం మొదటి పాదంలోని 12వ సూత్రంలోకి అడుగుపెడదాం. దీనిని మనం ద్విముఖ మార్గం అని పిలుచుకోవచ్చు. ఈ మార్గం మనల్ని నిశ్చలత వైపు నడిపిస్తుంది. ముందుగా ఈ సూత్రాన్ని అందరం కలిసి భక్తితో పఠిద్దాం. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః. ఇప్పుడు దీనిలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పదం అభ్యాస అంటే ఏంటి? సాధన, ప్రాక్టీస్. ఇక రెండవ పదం వైరాగ్యాభ్యాం అంటే మరియు వైరాగ్యం ద్వారా, అండ్ బై డిటాచ్మెంట్. చివరిగా తన్నిరోధః, దాని అర్థం వాటి నిరోధం, దేర్ సెసేషన్. అంటే మొత్తంగా ఈ సూత్రానికి అర్థమేంటంటే, మనసులో కలిగే ఆ వృత్తుల నిరోధమనేది సాధన మరియు వైరాగ్యం ద్వారా సాధ్యమవుతుంది. ద సెసేషన్ ఆఫ్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ ద మైండ్ ఈజ్ అచీవ్డ్ త్రూ ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్. ఈ సూత్రం ఎంత అద్భుతమైనదో, దీని లోతైన అర్థాన్ని తెలుసుకోవడానికి ఒక అందమైన రూపకాన్ని చూద్దాం. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలనుకునే పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో, మన మనసు అనే ఆకాశంలో ప్రశాంతంగా విహరించడానికి కూడా మనకు 2 సాధనాలు అంతే అవసరం. అందులో మొదటి రెక్క అభ్యాసం అంటే సాధన, నిరంతర సాధన. మనసుని ఒకచోట నిలపటానికి మనం పట్టుదలతో, అంకిత భావంతో చేసే ప్రయత్నమే అభ్యాసం. ఎలాగంటే, ఒక నది ఉంటుంది కదా, అది రకరకాల పాయలుగా చీలిపోకుండా దాన్ని సున్నితంగా ఒకే దిశలో ప్రశాంతంగా ప్రవహించేలా చేయటం లాంటిది అన్నమాట ఈ సాధన. మన శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. విముక్తి అనేది కేవలం శ్రద్ధతో, పట్టుదలతో చేసే సాధన ద్వారానే సాధ్యమవుతుంది. ఇది మనం చైతన్యవంతంగా ఎంచుకునే మార్గం, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మనం స్పృహతో చేసే ప్రయత్నం. అయితే ఇక్కడే ఒక చిన్న విషయముంది. ఒక్కోసారి కేవలం సాధన ఒక్కటే చేస్తే అది కొత్త బంధాలకు దారితీయచ్చు. నేను ఇంత సాధన చేస్తున్నాను అనే గర్వం, అహంకారం పుట్టొచ్చు. అది కూడా ఒక బంధమే కదా. అందుకే ఆ పక్షికి 2వ రెక్క కూడా కావాలి, అదే వైరాగ్యం. ఆ వైరాగ్యం ఉంటేనే మనకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఇక ఆ 2వ రెక్క వైరాగ్యం అంటే దేనిమీద ఆధారపడకుండా ఉండటం, అంటిపెట్టుకోకుండా ఉండటం. మనస్సునే కలవరపెట్టే కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, వీటన్నింటినీ సున్నితంగా వదిలిపెట్టడమే వైరాగ్యం. ఇది పట్టుకోవడం గురించి కాదు, ఇది వదిలేయడం గురించి. ఇదే ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణ శరణాగతి లాంటిది. మన అభ్యాసం అహంకారంతో కలిసిపోకుండా స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండాలంటే వైరాగ్యం తప్పనిసరి. చూడండి, అభ్యాసమనేది మనల్ని ముందుకు నడిపే ఒక శక్తివంతమైన పడవ అయితే, వైరాగ్యమనేది దానికి సరైన దిశను చూపించే చుక్కానిలాంటిది. ఈ 2 కలిసినప్పుడే మనస్సు అనే సముద్రంలో అలలు పూర్తిగా శాంతిస్తాయి. ఈ జ్ఞానం మన హృదయాన్ని తాకుతున్నట్లయితే ఈ విశ్లేషణ చివరి వరకు నాతోనే ఉండండి. ఈ శాంతిని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావచ్చో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో తెలుసుకుందాం. సరే, ఈ అభ్యాసం, వైరాగ్యం అనే ఈ 2 భావనలని ఇంకా బాగా, ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి మనందరి హృదయాలను తాకే ఒక చిన్న కథ చెప్పుకుందాం. మన అంతరంగంలోనే ఉండే ఒక తోటమాలి కథ. మన మనసుని ఒక పవిత్రమైన తోటలా ఊహించుకుందాం. ఆ తోటని ప్రశాంతంగా, అందంగా ఉంచుకోవాలంటే మొట్టమొదట ఏం చెయ్యాలి? అందులో అనవసరంగా పెరిగిన కలుపు మొక్కల్ని తీసేయాలి.
మనలో ఉండే కోలికలు, ద్వేషాలు, ఆసక్తులు, విరక్తులు ఇవన్నీ అలాంటి కలుపు మొక్కలే. వాటిని సున్నితంగా, ప్రేమతో పెకిలించివేయాలి. ఈ కలుపుతీత పనే వైరాగ్యం. ఇలా కలుపు అంతా తీసేసి తోటని శుభ్రం చేశాక ఇప్పుడు మనం ఆ తోటలో శాంతి, నిశ్శబ్దం అనే ఒక దివ్యమైన విత్తనాన్ని నాటుతాం. మరి ఆ విత్తనం మొలకెత్తాలంటే నీళ్లు పోయాలి కదా. మన ఏకాగ్రత, మన సాధన అనే నీటిని ప్రతిరోజు పట్టుదలగా పోస్తూ ఉండాలి. ఈ నిరంతర పోషణ, ఈ శ్రద్ధే అభ్యాసం. చూసారా, కలుపు తీయడం అంటే వైరాగ్యం, మరియు నీళ్లు పోయడం అంటే అభ్యాసం. ఈ రెండు పనులు కలిసికట్టుగా జరిగినప్పుడు మన చైతన్యమనే తోటలో అంతర్గత శాంతి అనే అందమైన పువ్వు వికసిస్తుంది. ఆ రెండూ ఒకటైనప్పుడు మనసు సంపూర్ణంగా నిశ్చలమవుతుంది. ఈ గొప్ప జ్ఞానాన్ని మనం కేవలం మాటల్లో చెప్పుకుంటే సరిపోదు కదా, దాన్ని మన దైనందిన జీవితంలోకి ప్రేమగా ఆహ్వానించాలి. ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టు ప్రేమతో మనల్ని మనం చూసుకుంటూ ఈ సాధన చెయ్యాలి. మన అంతర్గత శాంతి కోసం ఈ రోజునుంచే 2 సున్నితమైన అడుగులు వేయడానికి ప్రయత్నిద్దాం. మొదటిది పోషణ, అంటే అభ్యాసం. ప్రతిరోజూ కనీసం ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఒకచోట కూర్చుని శ్వాసను గమనించడం లాంటి ఒక చిన్న, పవిత్రమైన సాధనను ఎంచుకుందాం. దాన్ని నిలకడగా చేద్దాం. ఇక రెండవది విడుదల, అంటే వైరాగ్యం. రోజంతా మనసు దేనిమీదైనా గట్టిగా పట్టుకుని ఉందేమో గమనిద్దాం. అది ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక అభిప్రాయం కావచ్చు. దాన్ని విమర్శించకుండా సరే అని అనుకుంటూ సున్నితంగా వదిలిపెట్టడాన్ని సాధన చేద్దాం. ఇప్పుడు మనకు ఆకాశంలో ఎగరడానికి 2 రెక్కలు దొరికాయి. అభ్యాసం, వైరాగ్యం. చాలా సంతోషం. కాని మన ప్రయాణానికి ఆ రెక్కలను బలంగా, స్థిరంగా ఎలా మార్చుకోవాలి? అసలు అభ్యాసమంటే ఎలాంటిది? దాని అసలైన స్వభావమేంటి? దీని గురించి పతంజలి మహర్షి తరువాతి సూత్రంలోనే మనకు చాలా స్పష్టంగా వివరిస్తారు. ఈ పవిత్రమైన యాత్రను మాతో కలిసి కొనసాగించండి. మా ప్లేలిస్ట్లో ఉన్న మునుపటి సూత్రాలలో ఎన్నో అందమైన అంతర్దృష్టులు మీకోసం వేచి ఉన్నాయి. మనమందరం కలిసి ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క క్షణం మనస్సులో మౌనంగా ఉండి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మన ప్రేమపూర్వకమైన శ్రద్ధ ఏ రెక్కకు ఎక్కువ అవసరం? అభ్యాసానికా లేక వైరాగ్యానికా? ఈ పవిత్ర స్థలం మీ అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది. మీ సాధన స్థిరంగా సాగుగాక, మీ హృదయం తేలికగా, ఎలాంటి భారం లేకుండా ఉండుగాక. ఈ ప్రపంచంలోని ఏ అలజడి తాకలేని మీ నిజ స్వభావమైన ఆ ప్రగాఢ శాంతిలో, ఆ దివ్యమైన నిశ్శబ్దంలో మీరు సదా విశ్రమించుగాక. ఓం శాంతిః శాంతిః శాంతిః.